అందరికీ నమస్కారం. ఈరోజు కడప నియోజకవర్గంలో ప్రజా దర్బార్ పెట్టడం జరిగింది. నియోజకవర్గ నలువైపుల నుంచి ప్రజలు వాళ్ళకున్న సమస్యలు తీసుకొని వస్తున్నారు. వాళ్ళ సమస్యలను విని సానుకూలంగా స్పందిస్తూ వాళ్ళని సమస్యలు తీర్చడానికి ఏమైనా పనులు చేయాలో అవన్నీ చేస్తూ వెళ్తూ ఉన్నాము. ముఖ్యంగా సీఎం రిలీఫ్ ఫండ్స్ మీద పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. పేదోళ్ళు పాపం ఆరోగ్యం బాగాలేకపోతే ఖర్చులు పెట్టుకొని ఆ ఆర్థిక భారం నుంచి బయటపడడానికి పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్లు తీసుకొని వస్తూ ఉన్నారు. అలాగనే పింఛన్ల కోసం వస్తున్నారు, కొత్త పింఛన్లు. దాన్ని సీఎం పీజీఆర్ఎస్కు ఎక్కిస్తూ ఉన్నాం. ఇమ్మీడియట్గా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతూ ఉన్నాము. ఇంకా రొటీన్గా ఉద్యోగాల కోసం వస్తారు, ట్రాన్స్ఫర్ల కోసం వస్తారు ప్రజలు. ప్రతి ఒక్క సమస్యను అంతే సీరియస్గా అటెండ్ అవుతూ వాళ్ళ సమస్యలు తీయడానికి పనిచేస్తాను. అలాగని ఈరోజు ప్రజా దర్బార్తో పాటు సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్కుల పంపిణీ కూడా చేస్తున్నాము. 53 లక్షల రూపాయల వరకు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్కులు వచ్చినాయి. దాదాపు 48 మందికి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్కులు పంపిణీ చేస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు దాదాపు 700 పైచీలకు సీఎం రిలీఫ్ ఫండ్స్ ఒక్క కడప నియోజకవర్గంలో మాత్రమే మేము పంచడం జరిగింది. అంటే ఈ రోజుకు 2 సంవత్సరాలు పూర్తయిందంటే 2 సంవత్సరాలు కానీ ప్రతి ఒక్క రోజు ఒక్క బాధితుడికి, ఒక పేదవాడికి సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చే దిశగా మేము ఇక్కడ పనిచేస్తున్నాం. ఎప్పుడే కానీ కడప చరిత్రలో కని విని ఎరుగని రీతిలో ఇక్కడ పనిచేస్తూ ఉన్నాము. ఏ రోజు ఏ టైంలో ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళకు పలకడం మొదలుపెట్టాము, పలుకుతున్నాము, వాళ్ళ పనులు చేసి పెడుతున్నాము. ఈరోజు ఇంతమంది సీఎం రిలీఫ్ ఫండ్స్ తీసుకొని వస్తున్నారు అని అంటే వాళ్ళ అప్లికేషన్ తీసుకొని వస్తున్నారు అంటే చాలా ట్రాన్స్పరెంట్గా నిజాయితీగా పేదోళ్ళకు పని చేయడంలో కడప నియోజకవర్గం పనిచేస్తూ ఉంది. చాలా ట్రాన్స్పరెంట్గా నిజాయితీగా పనిచేస్తూ ఉన్నాము. ఇంకా నేను మళ్ళీ 2 సంవత్సరాల నుంచి చెప్తున్నాను, మళ్ళా కూడా చెప్తున్నాను, పేదోళ్ళు ఎవరైనా రండి, మీకున్న ఆరోగ్యపరమైన సమస్యలతో మీకు డబ్బులు ఖర్చు అయితే మీ దగ్గర ప్రాపర్ అప్లికేషన్ తీసుకొని రండి. దాని మీద పని చేసి మీకు సాయం చేయడానికి అన్ని వేళలా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాను. వచ్చినప్పటి నుంచి చేసిన పనులు ఒక్క 15th డివిజన్లోనే దాదాపు 3,50,00,000 వరకు నేను నిధులు కేటాయించి ఒక్క 15th డివిజన్లోనే చేసి అక్కడ రోడ్లు వేశాను. ఎప్పటి నుంచో 40 సంవత్సరాల నుంచి నిర్లక్ష్యానికి గురైన కడప నియోజకవర్గపు శివారు ప్రాంతాలన్నిటినీ ఫోకస్ చేసి పనిచేస్తూ ఉన్నాను. వాళ్ళ చరిత్ర 2024 జూన్ 4వ తేదీకి అయిపోయింది. జూన్ 4వ తేదీ 2024 సంవత్సరం నుంచి నాది యొక్క టైం మొదలైంది. అక్కడి నుంచి ఏ వర్క్ జరిగినా, ఏ పని మొదలుపెట్టినా దానికి మొత్తం క్రెడిట్ నాదే. మీకు కూడా అవకాశం ఇచ్చినారు, అన్ని రోజులు చేసుకొని మీ క్రెడిట్ మీరు తీసుకోవాలి. అన్ని రోజులు మీకు ఇచ్చిన అవకాశం మీరు వినియోగించుకోకుండా ఇప్పుడు అనాలోచిత అవివేకమైన కామెంట్లు చేసినంత మాత్రం దాన్ని నేను పట్టించుకుంటాను అనుకోవద్దండి. నాకు తెలుసు, చదువుకున్నాను, ప్రజల కోసం పని చేయడానికి వచ్చాను, శ్రమ పడుతున్నాను, శ్రమిస్తాను, ప్రజలకు ఏం అవసరమో చేస్తాను. నా మెయిన్ ఫోకస్ కాన్సన్ట్రేషను నగర శివారు ప్రాంతాలైపోయిన దేవుని కడప కానీ, ఆర్కే నగర్ కానీ, ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానీ, ఈ పక్కన రామరాజుపల్లె కానీ, ఆ పక్కన ఉక్కాయిపల్లె కానీ, చలమారెడ్డిపల్లె కానీ, నానాపల్లె కానీ, ఇన్ని రోజులు ఏం చేశారు మీరు? ఏది చేయలే. బదిరుల కాలనీ కానీ, వరద కాలనీ కానీ, ఎలక్ట్రిసిటీ కాలనీ కానీ, సాగర్ కాలనీ కానీ ఎక్కడ రోడ్లు వేయకోకుండా మీరు వదిలేసిపోతే ఈరోజు ఈ 2 సంవత్సరంలో దాదాపు
వందల వర్కులు మేము మొదలుపెట్టాం, చేసినాము. మీరు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఎక్కడెక్కడ నా యొక్క టైంలో వర్కులు చేసాము అక్కడంతా ఇప్పుడు ఫౌండేషన్ స్టోన్స్ వేసుకుంటూ వస్తాను. మీరు వెళ్తూ ఉన్నప్పుడు ఎక్కడెక్కడ మాదివమ్మ రోడ్లు వేసింది, ఎక్కడెక్కడ పని చేసింది అనేది మీరే చూసుకుంటారు. నేను సమాధానం ఇయ్యను. ఆ రోడ్లో ఉన్న ఫలకం మీకు చెప్తారు. ఇప్పటి నుంచి డెఫినెట్గా కొన్ని వర్కులు స్లోగా వెళ్తున్నాయి, వాటిలో కాంట్రాక్టర్లకి డబ్బు సమస్యలు ఉండి స్లోగా వెళ్తున్నాయి. కానీ మేము చాలా స్పీడ్గా పనిచేస్తున్నాము. పదే టెండర్లు వేసుకున్న కాంట్రాక్టర్లతో రివ్యూ మీటింగ్స్ పెట్టుకొని ప్రజలకు వసతి సౌకర్యాలు మనం ఇవ్వాలా ఫస్ట్ ప్రయారిటీగా అని చెప్తున్నాము. దాంతోపాటు ఇప్పుడు బ్రహ్మసాగర్ నుంచి వాటర్ స్కీమ్ కింద టెండర్ అయిపోయింది, దాని అగ్రిమెంట్ అయిపోయింది, దాని పని కూడా మొదలైపోయింది. ఎప్పటి నుంచో మీరు మాటలు చెప్తున్నారు. రవీంద్రనగర్ బ్రిడ్జ్ కానీ, లా కాలేజ్ బ్రిడ్జ్ కానీ మీరు చేయలేకపోయినారు. మీరు 30 సార్లు టెంకాయ కొట్టారు. నేను టెంకాయ కొట్టడం కాబట్టి పని మొదలైంది, పిల్లర్లు పడ్డాయి, కాలం పని జరుగుతూ ఉంది. అది కొంచెం స్లోగా నడుస్తూ ఉంది. అది నేను కూడా వాస్తవం ఒప్పుకుంటాను. కానీ దాన్ని కూడా ఉరకల్చడానికి నేను సర్వం పని చేస్తూ ఉన్నాం. నేను కానీ, శ్రీనివాసరెడ్డి గారు కానీ కడప నియోజక అభివృద్ధి గురించి మీతో, ముఖ్యంగా గతంలో పనిచేసి ఇక్కడ గెలిచిన వ్యక్తులతో సలహాలు చెప్పించుకునే స్టేజ్లో నేను లేను. మీ గురించి కడప నియోజకవర్గ ప్రజలు అడిగితే చెప్తారు. మీ అవినీతి గురించి, మీ 10% కమిషన్ల గురించి, మీ వాటి గురించి. కాబట్టి మీ చరిత్ర గురించి మీరు చెప్పుకోవాలంటే చెప్పుకోవచ్చు నిరభ్యంతరంగా, మాకేం అభ్యంతరం లేదు. కానీ మా గురించి మాట్లాడే అర్హత మీకు లేదని తెలియజేసుకుంటున్నాను. ఎవరైనా కానీ 2 సంవత్సరాలైంది, ఉన్న నిధులు ఇంత కొరతగా ఉన్నా కూడా ఎక్కడ ప్రయారిటీ ఉంది? మీరు వేసింది రోడ్ల మీద రోడ్లు వేసుకుంటా, కమిషన్లు తీసుకుంటా, 6 ఇంచుల రోడ్డు బదులు 3 ఇంచుల రోడ్లు వేసుకుని కమిషన్లు మింగినారు మీరు. నేను వచ్చినాక కూడా నాకు ఫోన్లు చేసి కార్పొరేటర్లు బతిమాలుకొని ఈ రోడ్డు మేము రోడ్డు మీద రోడ్డు వేసుకుంటామని బతిమాలుకున్నారు మీరు. మీ జాతకాలన్నీ అందరికీ తెలుసు. కానీ నేనేం చేస్తున్నాను? శివారు నగరంలో, శివారు ప్రాంతాల్లో ఉన్న రోడ్లు వెళ్ళండి. ఇప్పుడు వెళ్ళి శివానందపురం పోండి. 40 సంవత్సరాలు అయింది కాలనీ ఏర్పడి. ఈరోజు మేము వచ్చినాక ఆ రోడ్డు వేసినాం. అక్కడ ప్రజలు మాట్లాడుతున్నారు. మాకు వాళ్ళ దగ్గర నుంచి కావాలా? మీలాగా రాజకీయ లబ్ధుల కోసము, రాజకీయంగా దీన్ని ప్రతి ఒక్కటిని రాజకీయంగా వాడుకుంటూ రాజకీయ ప్రయోజనాల కోసం బతుకుతున్న మీ దగ్గర నుంచి సలహాలు చెప్పించుకోవాల్సిన అవసరం అయితే నాకే. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.